ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు మాట వస్తుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్త ఇవ్వబోతున్నారు, ఎవరి నుండి వస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. ఇక మిథున రాశి వారు అనేది మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. ఈరోజు అనేది క్రమశిక్షణకు కూడా కలిసి ఉంటారు. ఇక మీరు అనేది అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. తాను అందంగా అలంకరించుకుంటూ అలాగే ఈ రాశి వారు తనకు అయిన ఆర్థికంగా ఉంటుంది. ఇక ఈరోజు అనేది వీరి యొక్క స్వభావాన్ని బట్టి, వీరి యొక్క జీవితాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ రాశి వారికి అనేది ఉంటుంది. ఇక చురుకు స్వభావం వలన నూతన పద్ధతుల యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి సాధిస్తూ ఉంటారు. అలాగే అనేది వీరిలో అధికంగా ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం ఆగస్టు 26వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చేస్తే 2 రోజుల ప్రకారం ఒక ఫోన్ కాల్ ఒక వ్యక్తి మాట చెప్తాడైతే మీకు అనేది ఆ స్నేహితుల నుండి కానీ, బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారా, వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ మిత్రులకు చేసిందెల్లనో తెలియదా, బంధువులకు కానీ ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు, ఒక వ్యక్తి నుండి ఫోన్ చేసి మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు కనిపిస్తున్నాయి. అలాగే రిక్వైర్మెంట్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది. ఈ రిక్వైర్మెంట్కి రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా ఆనందాన్ని కలుగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి, మిథున రాశి వారు ఎవరైతే పొందుకునే పరిస్థితులు కనబడుతున్నాయో అంటే వారి యొక్క వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వ్యక్తులు జాతకులకు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈ రాశికి ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు వారికి ఈ రోజు కాస్త ఉపశమనం, ఊరట కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే దొరకదు అని ఎంతగా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇక
మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం జరుగుతుంది, కనుక వర్షం అనేది కురుస్తుంది, మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా అనుకూలమైన ఫలితాలను అయితే ఉంటాయి కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు అనేది ఖచ్చితంగా ఓకే ఉంటుంది. ఇక మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారా? పెద్దలను అవుతాయి, సక్సెస్ అవుతాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి అనేది పెద్దలను ఒప్పించే దిశలో మీరు ప్రయత్నం చేస్తున్న పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా అనేది మీకు సఫలీకృతం అవుతాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫలితాన్ని ఈ రోజు దినఫలాల ప్రకారం జరగబోతున్నాయి. ఇక గమనిక, మిశ్రమైన తగిన ఫలితాన్ని ఈ రోజు తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ యొక్క తోటి వ్యాపారస్తులు కావచ్చు, మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ప్రశంసలని ఘనంగా జరిపిస్తారు. మీరు అనేది సంతృప్తిగా ఉంటారు, ఆనందాన్ని పొందుకుంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. సూర్య అష్టకం పఠించండి, సూర్య భగవాను నమస్కరించుకోండి. అలాగే ఈ రోజు శ్రీరామచంద్రమూర్తుల సీతమ్మ దేవి వారిని ఆరాధించడం వలన కూడా మీరు ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకుంటారండి. ఈ రోజు అనేది మీ శక్తి మేరకు కొద్దిగా దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే పేదలకు గొడుగులు పాదరక్షలను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అలాగే ఈ రోజు అనేది ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. గోమాత అంటే ఒక గోమాతలో ఆవులో సకల దేవతలు కొలువు అయి ఉంటాయి కాబట్టి మనము ఒక ఆవును దానం చేయడం ద్వారా అన్ని దేవుళ్ళది అనేది మనకు దక్కుతుందండి. అలాగే ఈరోజు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అనేది ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇప్పుడే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.